కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ముక్కోరపు వన్డే సిరీస్లో బుధవారం పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీది దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రిట్కేష్తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్ 5వ బంతి తర్వాత మాథ్యూతో అఫ్రీది ఏదో మాట్లాడుతూ అతని వైపు చిరాగ్గా చూశాడు. ఆన్ఫీల్డ్ అంపైర్తో పాటు మహమ్మద్ రిజ్వాన్, టెంబా బవూమా జోక్యం చేసుకుని గొడవను సర్ది చేశారు. గొడవ పోయిందనుకున్న సమయంలో 28 ఓవర్లలో చివరి బంతి వేసిన తర్వాత మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. షాహీన్ వేసిన చిన్న బంతిని బ్రిట్కే డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టిన తర్వాత అతను సింగిల్ కోసం పరిగెత్తాడు. పరుగు తీసుకున్న సమయంలో అఫ్రీదీని మాథ్యూ ఢీకొట్టాడు. దీంతో అఫ్రీది కోపంతో మాథ్యూ వైపు చూసి మరోసారి గొడవకు దిగాడు. మాథ్యూ కూడా అఫ్రీది వైపు కోపంగా చూస్తూ మాట్లాడాడు. ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే ఇద్దరి మధ్య ఒకే ఓవర్లో 2 సార్లు గొడవైంది. గొడవ సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్లో మాథ్యూ హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్తో 83 పరుగులు చేశాడు. మాథ్యూతో పాటు కెప్టెన్ బవూమా క్లాస్ను రాణించడంతో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.